2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియచంద్. నమస్తే. కొంతమంది సోషల్ లైఫ్ని మైండ్లో పెట్టుకొని అంటే ఎలా అనంటే చాలామంది సెలబ్రిటీస్ చేసేటువంటి వ్లాగ్స్ చూస్తారు, లేదు చాలామంది సెలబ్రిటీస్ చేసేటువంటి వాళ్ళు ఏది కొంటే వీళ్ళు కూడా అదే కొనాలనేటువంటి ఉద్దేశంతో కామన్ మ్యాన్ ఎచ్చులకు పోయి అప్పులు చేస్తూ ఉంటారు. ఎంత ఇదనంటే టెంప్టింగ్ వాళ్ళకుంది, మనం కూడా చేసేసుకోవాలి అనే మోడ్లో ఉన్నారు. ఒకప్పుడు సింపుల్గా చెప్పాలి అని అంటే ఫోటోషూట్ ఉండేది చూశారు కదండి, పద్ధతిగా ఉండేది, ఫ్యామిలీతో ఉండేది. ఇప్పుడు ఫోటోషూట్లు చూశారు కదా ఎలా మురుగుంట్లో ఉంటాం అంటే ఎచ్చులు మామూలుగా కాదు, ఎచ్చులు అన్నారు, పైత్యం అంటారు. దానివల్ల ఆ ఫాల్స్ ప్రెస్టేజెస్ వల్ల చాలామంది అప్పులు చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వీళ్ళు కనిపించేదంతా ఫోటోషూట్లోనే ఉంటుంది, కానీ దాని వెనక ఎన్ని అప్పులు ఉన్నాయో అడిగిన వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్లో ఎక్కువగా ఇటువంటి వాటి మీద ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కామన్ మ్యాన్ సెల్ఫ్ ఇండివిజువల్ లైఫ్ని చూసుకున్న అప్పుల వల్ల చనిపోయేటువంటి వాళ్ళే ఉన్నారు. కొన్ని మనీ యాప్స్ ఉన్నాయి, లోన్ ఇస్తున్నాయి కదా అని చెప్పేసి తీసేసుకొని నాశనం చేసుకుంటున్నారు. అటువంటి సూసైడ్సే చాలా చూసాము. ఇక్కడ మనుషులకి రూపాయి విలువ తెలియదు నాగరాజు గారు, రూపాలను మాత్రమే చూస్తున్నారు. ఇక్కడ ఏ రూపము ఖరీదైన కారు, ఏ రూపము ఖరీదైన బంగళా, ఏ రూపము ఖరీదైనటువంటి డ్రెస్సులు చక్కగా మనం అలా పోతా ఉంటే షోరూముల్లో కనిపిస్తున్నాయి, బయట కనిపిస్తున్నాయి, తిరిగే వాళ్ళు కనిపిస్తున్నారు, మన పక్కన నుంచి వాళ్ళు కనిపిస్తారు, అందరూ కనిపిస్తారు. ఓకే, ఎప్పుడైతే మనం కూడా అలా బ్రతకాలి అనుకోవడంలో తప్పులేదు నాగరాజు, ఆ డ్రెస్ వేసుకోవాలనుకోవడంలో తప్పులేదు నాగరాజు, లేకపోతే ఆ కారు కొనాలి అనటంలో తప్పులేదు నాగరాజు. కొనే స్థితికి నువ్వు ఎదిగి ఆ డ్రెస్సు వేసుకునే సందర్భము స్థితికి నువ్వు ఎదిగి నువ్వు వేసుకో. చాలామందిని వింటూ ఉంటాను కదా, మా బంధువుల్లో కానీ బయట పిల్లలు కానీ ఒక్కొక్క డ్రెస్ వేసుకొని వచ్చి అబ్బా ఇది ఎంతో తెలుసా, 20,000 30,000 అని మాట్లాడతారు. నాకు అర్థం కాదు. అమ్మాయి చేసేటటువంటి ఉద్యోగము 15,000 జీతం. ఓకే, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అంతంత మాత్రమే ఉంటాయి. వీళ్ళకి 25,000 రూపాయల డ్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అప్పు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అసలు ఒక ఆడపిల్లకి 25,000 రూపాయలు అప్పు ఎవరిస్తున్నారు నాకు అసలు? నువ్వు అన్నట్లు ఈ యాప్లు, లేదా నువ్వు అన్నట్లు ఇంకేదైనా. ఇక మనం వాటి గురించి మాట్లాడుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇంకా కొంతమంది ఉంటారు, వాడి ఇల్లు ఎక్కడ ఉంటుంది అని అంటే ఒక చిన్న స్ట్రీట్లో ఉంటుంది, ఒక రెంట్ ఇంట్లో ఉంటాడు, లేదా ఒక 80 గజాల్లోనో 100 గజాల్లోనో, 100 గజాలు కూడా ఉండి 60 గజాల్లో ఉన్నటువంటి ఇల్లు. ఇవాళ చూడండి మీరు హైదరాబాద్లో ఎన్ని చూస్తారంటే ఆ 16 ఫీట్ రోడ్లో కార్లు వరుసనే పార్క్ చేసి ఉంటాయి నాగరాజు. ఒక్క కారైనా డబ్బుతో కొన్న కారు ఉందా? అప్పులేగా, ఈఎంఐలు అంటే అప్పులేగా. నీకు కారు నువ్వు కారు కొన్నావు భేష్, అందరిలోనూ కారులో తిరుగుతున్నావు, ఇంకా భేష్, కారు ఉందని ఎక్కి కూర్చున్నావు, అది భేష్, బాగానే ఉంది. కానీ ఆ కారు పెట్టుకునేటటువంటి ప్లేస్ ఉందా నీకు? ప్లేసే లేదు. అంటే అంత జాగా కొనేటటువంటి స్థితే నీకు లేకుండా కారుని తీసుకొచ్చి నువ్వు పబ్లిక్ ప్లేస్లో పెట్టి నువ్వు షో చేస్తున్నావు. నువ్వు 25,000 రూపాయల డ్రెస్ నువ్వు వేసుకొని వచ్చి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నావు 15,000 రూపాయలు సంపాదించేటటువంటి నీ జీతంతో 25,000 రూపాయల డ్రెస్ కొనుక్కున్నావు, నువ్వు రిచ్ అని జనాల్లో నువ్వు గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి అని ప్రతి ఒక్కళ్ళకి నువ్వు అది చెప్పుకుంటూ పోతూ ఉంటే జనాలందరికీ డ్రెస్ బాగుంటుందేమో కానీ నీ యొక్క నైజము ఎవరికి నచ్చదు. క్వశ్చన్ మార్కులు ఉంటాయి. ఎప్పుడు నిన్ను మెచ్చుతారు అని అంటే, అరే నువ్వు 25,000 రూపాయల జీతం సంపాదించుకుంటూ చక్కగా 5,000 రూపాయలు పెట్టి ఒక మంచి డ్రెస్ కొనుక్కో, బా మంచి ఉద్యోగం చేసుకుంటున్నావే, మంచి డ్రెస్సులు వేసుకుంటున్నావు, ఓకే, నువ్వు సేవింగ్స్ చేయి, ఆ సేవింగ్స్ని పొగుడుతారు, నీ డ్రెస్సును పొగడరు. ఇవన్నీ షో పుటప్పులు నాగరాజు గారు. షో పుటప్పుల కోసం జనం ఎలా అయిపోయారంటే ఫాల్స్ ప్రెస్టేజెస్. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. ఎందుకు అనంటే పులికి చారలు ఉంటాయి కాబట్టి జనం భయపడుతున్నారు కాబట్టి నాకు కూడా చారలు ఉంటే బాగుంటుందని వాతలు పెట్టుకుందంట. కుళ్ళిపోయి లోపల గాయాలు తగ్గక చచ్చిందంట అది. అట్లా వీళ్ళు కూడా ఏంటి అనంటే నాగరాజు కారు కొనేశాడు కాబట్టి ఇంకా ప్రియా చౌదరి కారు కొనలేదు అని చెప్పేసి అని, నేను కారు కొంటానని చెప్పి నీకు ఎన్నాళ్ళు అయింది? 8 నెలలు అయిందా? 8 నెలలు పైన అయింది. ఇంతవరకు కొనలా. ఎందుకు కొనలా? ఈలోపు నువ్వు కొనేసావు కానీ కొనలా. ఎందుకు కొనలే ఆలోచిస్తా నేను. ఇప్పుడు నేను కారు కొన్నాను అని అంటే నెలకు వచ్చేసరికి నాకు 50,000 అక్కడ పెట్టాలి. 50,000 నేను ఒక కారు మీద నేను ఇన్వెస్ట్ చేస్తూ కూర్చుంటే
నాకు మిగిలినటువంటి ఇష్యూస్ ఉన్నది, ఆ కెపాసిటీ ఉన్నది, నేను పెట్టగలుగుతాను. కానీ అంత అమౌంట్ నాది ఎప్పటికవుతుంది ఆ కారు? సో క్యాబ్ బుక్ చేసుకున్నానంటే బోల్డన్ని కార్లు నాయేగా. జనాలు అందరూ మాట్లాడతారు, మేడం మీరు ఆటోలో తిరుగుతున్నారా, మేడం మీరు క్యాబుల్లో తిరుగుతున్నారా? అవునబ్బా, నా సౌలభ్యం. నన్ను గుర్తిస్తున్నారా, నన్ను మోసుకొచ్చే వాహనాన్ని గుర్తిస్తున్నారా? ఐ డోంట్ ఫీల్, ఐ నెవర్ ఫీల్ అండి. ఇలా వెళ్తూ నాకు ఆటోలు క్యాబులు బుక్ అవ్వలేదు అంటే సర్వీస్ ఆటో అయినా ఎక్కేసి వెళ్ళిపోతాను. నాకు కావాల్సింది టైము సేవ్ అవ్వడము, నా పని అవ్వడం. అక్కడ నన్ను గుర్తించిన వాళ్ళే నాకు ముఖ్యం. నా స్థితిగతి ఖచ్చితంగా ఉండాలి. ఈ సమాజంలో మనం ఎదగాలి. ఎదిగాను, నేనేంటో ఎదిగాను. బట్ నేను కార్లు కొనుక్కొని బిల్డింగులు కొనుక్కోవాలి అని అంటే నాకు ఒక సొంత ఇల్లు, నాకు 2 కార్ పార్కింగ్లు ఉన్నాయి. ఒకటి కాదు, 2 ఉన్నాయి కార్ పార్కింగ్. బట్ కార్ కూడా లేదు దాంట్లో. నాకు సొంత ఇల్లే ఉంది, మరి లేదే. అది లేకుండా, ఏమీ లేకుండా పొట్ట చేత పట్టుకునేది పక్కనోడి బెంజ్ కార్ వేసుకుని 60 ఏళ్ళ ప్రియుడిని వేసుకుని తిరిగేదాన్ని చూపిస్తాను నేను నీకు. సాఫ్ట్వేర్ కంపెనీలో 50,000కు ఉద్యోగం చేస్తూ పక్కనోడు బెంజ్ కార్ వేసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్ళేదాన్ని నేను చూపిస్తా. ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ? ఏం జరుగుతున్నాయి ఇవన్నీ? ఆశ. మనిషికి ఒక ఆశ. ఆ ఆశ ఉండాలి నాగరాజు. ఎదగాలనేటటువంటి ఆశ ఉండాలి తప్ప ఎదుటివాడిని కొట్టి నేను బ్రతకాలి, తొక్కేసి బ్రతకాలి అనేటటువంటి ఆశ ఉంది అనుకో, అది నీ పతనానికే దారితీస్తుంది. ఎక్కువ డబ్బు కావాలి. ఎందుకు ఎక్కువ డబ్బు కావాలి? తొందరగా ఎదగాలి. తొందరగా ఎప్పుడు ఎదుగుతామో? రిస్క్ చేస్తే. ఇదే మాట మాట్లాడతారు యూత్ చాలామంది, రిస్క్ చేస్తే ఎదుగుతాం. నీ స్థాయికి మించిన రిస్క్ చేస్తే ఏమవుతుంది? ఇందాక చెప్పాను కదా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏం జరిగింది? బాగా నల్లగా రావాలని కర్ర కాల్చి పెట్టుకుందంట. అది కాస్త ఏమైంది? లోపలికంతా తినేసి కుళ్ళిపోయి మొత్తం అదే కుళ్ళిపోయి నాశనం అయిపోయి చచ్చిపోయింది. దానికి మెడిసిన్ కూడా పనిచేయాల, అంత ఘాటుగా పెట్టుకుని. ఇక్కడ ఏమవుతుందంటే 10,000తోటి స్టార్ట్ చేసినటువంటి ఈ జీవితం అప్పులు, అది అలవాటైపోతే కనుక ఆ అప్పుల్ని, నీకు ఒక విషయం తెలుసో లేదో కానీ అప్పులు చేసేటటువంటి వాళ్ళు మాటలు ఉంటాయి నాగరాజు, దాని దుంపదగ కోటలు దాటిపోతాయి అన్నమాట. అంత అద్భుతంగా మాటలు చెప్తూ ఉంటారు. అలా మొదలుపెట్టినటువంటి జీవితాలు ఫాల్స్ ప్రెస్టేజెస్లోకి వెళ్ళిపోయి దాంట్లో నుంచి బయటికి రాక వీళ్ళకి చాలామంది బలైపోయారు. వీళ్ళు బలవడం ఒక సెక్టర్, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి వాళ్ళ సెక్టర్ ఒకటైతే, వీళ్ళకి బలైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పమంటావు? అందుట్లో ఆ కావుకి నేను కూడా చెందుతా. అప్పులు ఇప్పించి ఇరుక్కుని వాళ్ళతో తిట్లు తిని ఇంకొకటి చేసి లేదా నేనిచ్చి నాశనం అయ్యి, ఇవన్నీ కూడా నేను తిరిగి వెళ్ళి అడిగామనుకోండి. అంటే ఒకటి నాగరాజు, ఎక్కడ ఎవడికి ఏ టైంలో చెక్ పెట్టాలనేది ఇప్పుడు నేను బాగా నేర్చుకున్నాను కాబట్టి ఆ స్థితిలో నేను కొంచెం సేవ్ అయ్యి వచ్చాను. సేవ్ అవ్వనాల సిచ్యుయేషన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆడదుందబ్బా, పాపం నోరులేని మగాడిని ఇచ్చి పెళ్లి చేశారు. ఓకే, వాడి యొక్క మెతకతనం ఏంటనేది దీనికి బాగా తెలుసు. దీనికి ఇది ఎట్లాంటిది అనంటే, ఎదురుగుండా కూర్చొని ఒక మగాడితో రొమాన్స్ చేస్తూ కూడా ఏం చేస్తున్నావంటే, అబ్బబ్బే అంకుల్ తినలేరు కాబట్టి నేను పాలు తాగారు తుడుస్తున్నానంటది. అది ఎక్కడ తుడుస్తుందో అక్కడ తుడుస్తుంది. పాలు తాగేది నోట్లో, అది తుడిచేది వేరే చోట. అంత నమ్మించేస్తుంది జనాల్ని. అంత వయ్యారికి పాపం ఒక అనామకుడిని ఇచ్చి పెళ్లి చేశారు. చేయడం మొదలుపెట్టిన తర్వాత దీనికి విపరీతమైన ఆశ. కారుల్లో తిరగాలి, లగ్జరీ బతకాలి, ఇంకొకటి బతకాలి. పాపం వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, బాగానే సంపాదిస్తున్నాడు. ఓకే, అప్పుడు వాడిని గీకింది ఇట్లాగా. ఇది ఎక్కడి నుంచి నేర్చుకొచ్చిందో తెలియదు. ఏంటి అనంటే, షేర్లు పెడదాము, మనము ట్రేడింగ్ చేద్దాము, బోళ్ళని డబ్బులు కుప్పలు వచ్చేస్తాయి అని చెప్పేసి అని మొదట్లో పెట్టింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు బెట్టింగ్స్ కానీ షేర్లకు కానీ మీరు మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు చిన్న అమౌంట్ పెట్టినప్పుడు చిన్న అమౌంట్ ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. ఓకే, అది దాన్ని దాటి పెద్ద అమౌంట్లోకి ఎప్పుడైతే వెళ్తారో ఖచ్చితంగా మీ పతనానికి దారి అది. ఓకే, పాపం 1-2 ఫ్లూక్లో దొరికినాయి. మొగుడు కూడా వావ్ భలే ఉందే అన్నాడు. నీకు తెలీదా, 10,000 ఇవాళ ఇచ్చావు కదా, రేపు 20,000 ఇవ్వండి. ఇచ్చింది దొబ్బిని అని. నువ్వెందుకు ఫీల్ అవుతావు, 40,000 ఇవ్వు, 40,000 షేర్లు బోల్డ్ అంత బాగున్నాయని 40,000 గుంజింది. అలా మొదలు పెడితే అది 40 లక్షలు వెళ్ళింది మొత్తం. మొగుడిని నాకేసింది, ఆడబడుచు నగలు నాకేసింది, అత్త మామల్ని దిజ్జి చేసి పారేసింది. ఇవన్నీ ఏం చేసావని నిలదీసేసరికి తల్లి ఒకటి ఉందబ్బా, అదమ్మో దాన్ని చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా? అసలు నీ ఇంట్లో ఉన్న నగలు, నీ కారు అన్నీ అమ్మేసేసి దానికి తిండి పెడితే కొంచెం బాగా బలుస్తుందేమో అనుకుంటావు నువ్వు. అట్టుంటుంది, కానీ ఖతర్నాకుదన్నమాట.
అదేం చేసి అది కూతురికి ఫుల్ సపోర్టు. ఎందుకు అనంటే ఆ కూతురంటే బాగా పిచ్చి ఇష్టం. కూతురంటే పిచ్చి ఇష్టం. కాబట్టి ఎంతమంది పిచ్చోళ్ళని చేశారో వీళ్ళిద్దరు కలిసి అత్యాశకు పోయి ఈ విధంగా ఫాల్స్ ప్రెస్టేజెస్ పోయి ఎన్ని కాపురాలు కూల్చారో నేను చెప్తాను. ఓకే, అది అయిపోయిన తర్వాత 40 లక్షలు దాటిని అప్పులు తేలిన తర్వాత ఇది ఏంది అని మొగుడు టైట్ చేయటం మొదలుపెట్టాడు. కొంచెం ముందు మర్యాదగా నువ్వు ఏం చేసావో చెప్పు అనంటే అది ఎంత నైజం ఉన్నటువంటిదనంటే ఇప్పుడే మంచినీళ్ళు తాగొస్తాను, అక్కడికి వెళ్ళి కూల్ డ్రింక్ తాగొస్తానని చెప్పేసి అక్కడ పోతుంది. తర్వాత గంట తర్వాత వస్తుంది. ఎక్కడ అనంటే ఇప్పుడే అంకుల్ కనపడితే కూల్ డ్రింక్ ఇప్పించానంటది. పోయి అంకుల్కి ఫోన్ చేస్తే ఓరయ్యా నేను ఎక్కడో బెంగళూరులో ఉన్నాను, నాకెప్పుడు కూల్ డ్రింక్ ఇచ్చింది మీ ఆవిడంటే ఎక్కడికి వెళ్ళినావే అనంటే ఇప్పుడే అంకుల్కే కూల్ డ్రింక్ ఇప్పించే, కావాలంటే నువ్వు చూడు అని మాట్లాడుతుంది. వాడు బెంగళూరు నుంచి ఫోన్ చేసినా కూడా అంకుల్ ఇప్పుడే కదా నాతో నువ్వు కూల్ డ్రింక్ తాగిపోయినావు అంటది. అది అంత మాదచ్చేది. అయిపోయిందా? ఈ భర్త ఎక్కువ అడుగుతున్నాడు, ఈ అప్పులన్నీ చుట్టుముట్టేసినాయి అని చెప్పేసి అని అనగానే ఒక అంకులు అక్కడ పాపం దగ్గర బంధువు, చాలా క్లోజ్ బంధువు ఒక సలహా ఇచ్చాడు. ఏమే నీ మొగుడి మీద 498A కేసులు బనాయించి దొబ్బేసి వాడి ఆస్తులు దొబ్బేసి వాడి దగ్గర నుంచి డబ్బులు లాగేసి డివోర్స్ ఇచ్చి పడి దొబ్బితే వాడిని బెదిరిస్తే వాడు డబ్బులు ఇస్తాడు, అప్పులు తీర్చుకోవచ్చు అని. అది కాస్త ఏమైంది, మొత్తం ఆ తండ్రి కూడా కూతురు ఏం చెప్పిందో అది వినేసి, పెళ్ళాం ఏం ఏడ్చిందో అది వినేసి, అమ్మో నాకు ఒక్కగానొక్క కూతుర్ని నేను ఇంత చేసుకున్నాను కదా, తీయండ్రా బళ్ళు అని చెప్పి 2-3 బళ్ళు టాటా సుమోలు వేసుకొని వెళ్ళి పాపం ఆడ ఆఫీసు మీద పడి నానా బీభత్సం చేసి ఆడిని బయటికి లాగి మీడియాలకు ఎక్కించి రచ్చ చేసి అప్పుడే ఒక ఇష్యూ జరిగింది. గురుప్రసాద్ అని చెప్పేసి ఒక 2 పిల్లల్ని చంపేశారు. ఒక 2 పిల్లల్ని చంపేసి ఆ పిల్లోడు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇష్యూస్లో ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కేసు దీనమ్మ దానికి ఎన్ని తెలివితేటలో చూడు, ఆ కేసుని లీడ్ తీసుకుని నా పిల్లల్ని చంపేస్తానంటున్నాడండి, ఇంకేముంది నా బతుకు అనగానే మీడియా ఏ చౌతలు పడేసిందండి. అభాగ్యురాలు, అనాథ, ఇంకొకటి అని దీనికి చిడతల భజనలు కొట్టేసింది. వాడినేమో దుష్టుడు, దుర్మార్గుడు, కోట్లకు ఆస్తిపరుడు, కట్న వేధింపులు మన వాళ్ళు భలే చేస్తారు కదా, ఎంత ఉంటే అంత రచన చేసి పడేసి ఆడిక చివరికండి కాళ్ళ బేరానికి వచ్చి వాడి వల్ల గాక, ఎందుకనంటే మరి ఆడది నోరిప్పి మాట్లాడి పిల్లల్ని చంపేస్తాడనేసి ఒక మాట మాట్లాడేసరికి వణికి చచ్చిపోయి అందరూ కలిసి ఆడిని బిగేసి ఆడదాన్ని నమ్మి మొత్తం ఊడ్చి డివోర్స్ ఇచ్చి కాంపన్సేషన్ పిల్లలకి ఏదో ఇచ్చారు. దాని దుంపదగా డబ్బులు వేసిన తర్వాత అందరూ అమ్మాయికే సపోర్ట్ చేశారు. ఆడది అమ్మో వీడే ఇట్లా చేశాడు వాడు మొత్తుకుంటున్నాడు, నాయనా ఇది ఇన్ని చేసింది, నన్ను నమ్మండి నోర్మై, నువ్వు చేయకపోతే నీ పెళ్ళాం ఇది చేస్తుందా, నువ్విదా డామ్ డూమ్ డూసుకొని అని తన్నినంత పని చేసి తన్నారు, కోట్లకి ఇచ్చారు, నానా బీభత్సం చేశారు. కట్ చేస్తే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ వేసిన తర్వాత 3 రోజులకు డబ్బులు లేవు. ఏం జరిగింది పాప అని ఏమన్నా మీరు అడుగుతారేమో. అదే కదా, కాకెత్తుకెళ్ళిపోయింది. హౌ కాకెత్తుకే. మరి అప్పుడేమో మొగుడుగాడు కొట్టాడు, 20 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు, నన్ను ఏదో చేసేస్తున్నాడు, అయ్యో రండి అని మీడియా ముందు వేసి అని ఉతికి ఆరేసి క్లిప్పులు పెట్టి నానా బీభత్సం చేసిన ఆ పతివ్రత శిరోమణి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ వితిన్ డేస్లో ఖతం. ఏం జరిగిందో తెలియదు, ఏమైనాయో తెలియదు. అయిపోయిందా? అప్పుడు కూడా తల్లి ఏంటమ్మా ఇది అని అంటే దానికి స్టోరీ తర్వాత చెప్తా. అది అయిపోయిన తర్వాత ఏం జరిగింది, ఒక అది చేసి ఇది చేసి దాని కథలు ఈ స్టోరీలు ఇవన్నీ అయిన తర్వాత ఎవరో నాలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఎందుకులేమ్మా 2 ఆడపిల్లలు ఉన్నారని చెప్పేసి అని ఒక చోట ఉద్యోగంలో పెట్టారు. ఓకే, ఉద్యోగంలో పెట్టిన తర్వాత వన్ ఫైన్ డే అక్కడికి ఒక 10 మందో 15 మందో ఆ సంస్థ మీద పడిపోయి నానా బీభత్సం చేసి అవతల పడేసారు. ఏంటి అని అంటే మా దగ్గర ఇది కొన్ని లక్షల రూపాయలు, ఎన్ని లక్షలు ఉంటాయో చెప్తే ఆశ్చర్యపోతారు, అప్పులు తీసుకుంది, పారిపోయి వచ్చి ఇక్కడ కూర్చొని ఉంది, తెలియట్లేదు, మాకు అప్పులు కడితే ఇక్కడ నుంచి పోతామనంటే వాళ్ళు కాస్త అక్కడి నుంచి పీకి పారేశారు. మొగుడు ఎదవని ఈ ప్రపంచాన్ని నమ్మించిన వాళ్ళు ఈ ఇన్ని లక్షలు ఎక్కడ అప్పులు ఎక్కడి నుంచి ఒక ఆడదానికి పుట్టినయి, ఇవన్నీ ఏం జరిగినాయి, మొత్తం అక్కడి నుంచి రోడ్డు మీద పడ్డారు. రోడ్డు మీద పడేసరికి కూతురు యొక్క వ్యవహారం తెలిసినటువంటి తండ్రికి అప్పుడు నిజాలు తెలుసుకొని హార్ట్ అటాక్ వచ్చింది. హీ గాట్ హార్ట్ అటాక్ అండ్ హీ ఎక్స్పైర్డ్. అమ్మాగుతుళ్ళు రోడ్డు మీద పడ్డారు. మరి ఇప్పుడు కావాలిగా
అప్పుడు ఏం చేశారంటే ద డే వన్లో నీ మొగుడిని కొట్టు, నీ మొగుడిని డబ్బులు తెచ్చుకో, నీ మొగుడితో అప్పులు తీర్చు అని అన్నారు కదా. ఆ యొక్క పెద్ద మనిషి వీళ్ళ వెనకాతలే ఉన్నాడు, అన్నీ నడిపించుకుంటూ వాళ్ళు అన్నీ అయిపోయినాయి. ఎక్కడెక్కడ డైరెక్షన్లు ఉన్నాయో అక్కడ అన్నీ నాకేశారు, అక్కడ అన్నీ తినేశారు. చివరికి ఇట్టా చూస్తే ఈ పెద్ద మనిషే కనిపించాడు అనమాట వాళ్ళకి షెల్టర్ ఇవ్వడానికి. ఏం చేశారో తెలియదు నాగరాజు. వన్ ఫైన్ డే ఇతని ఇంట్లో నుంచి పెళ్ళాం పిల్లల్ని వదిలేసేసి జంప్, వీళ్ళిద్దరిని పెట్టుకుని కాపురం చేసుకుంటున్నాడు. ఇద్దరిని ప్రపంచానికి ఏం చెప్తాడు అనంటే, ఓ భర్త చనిపోయిన ఆడది మొగుడు వదిలేసిన ఆడదాన్ని నేను పోషిస్తున్నాను, ఆదుకుంటున్నాను తప్పా అని. మరి ఎదవా, మరి నువ్వు వదిలేసి వచ్చిన నీ పెళ్ళాం పిల్లల్ని ఎవడు ఆదుకోవాలిరా? బయటికి ఏం చెప్తారు అనంటే, నా కూతురు, అది కూతురు, ఇది చెల్లెలు కదా. భార్య చూసి 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 ఎక్కడెక్కడ పెట్టాలో అన్నీ పెట్టి వన్ ఫైన్ డే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది కూతురుతో. ఓకే, తర్వాత ఎపిసోడ్ ఏం జరిగిందో ఇంకా నేను చెప్పను నాగరాజు. సస్పెన్స్ థ్రిల్లర్ పార్ట్ 2 తీసుకుందాం. బతుకులు రోడ్డు మీద పడి అడుక్కు తింటుంటారు. ఇది భవిష్యత్తు. పార్ట్ 2 అక్కర్లే. ఒక తప్పుని కంట్రోల్ చెయ్యకపోతే కాపురాలు కూల్చేటటువంటి జాతులు తయారవుతాయి. ఫాల్స్ ప్రెస్టేజెస్లో పడి ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, ఎన్ని కాపురాలు పోతున్నాయి, ఎంత విచ్చలవిడితనం జరుగుతుంది. చివరికి చేతగాక ఆత్మహత్యలు చేసుకుని ఆత్మహత్యలు దారి పడుతున్నారు. మొదట్లోనే తల్లి కూతుర్ని కంట్రోల్ చేసి ఉన్నట్టయితే కాపురం బాగుపడేది కదా. ఇవాళ రోడ్డు మీదకి వచ్చి తిండికి కూడా గతి లేనటువంటి స్థితికి వాళ్ళు దిగజారిపోవడానికి కారణం ఏంటి? ఫాల్స్ ప్రెస్టేజెస్ కాదా? చాలా మంది, నేను చెప్తున్నాను కదా, నా చుట్టూ ఉన్నటువంటి సర్కిల్ కూడా బెంచ్ కార్లు అవి ఇవి అన్నీ మెయింటైన్ చేసేస్తా ఉంటే, మొన్నే బెంచ్ కార్ తీసుకున్నారు కదా, అది కదా ఇది కదా అంటే మా అమ్మ అంటే, చూడు మమ్మ అందరూ బెంచ్ కార్లు కొన్నారు, అవి కొన్నారు, ఇవి కొన్నారు, నువ్వు ఇంతవరకు ఒక్క కారు కూడా కొనలేదానంటే నేను అంటున్నాను అనమాట. అమ్మ బెంచ్ కారు కొన్నారంటే గంజి తాగాలి నువ్వు, నేను ఇంట్లో కూర్చొని, ఎందుకంటే దాన్ని మేపాలి నేను. ఆ స్థాయి స్థితి వచ్చిన రోజున డబ్బు పెట్టి బెంచ్ కారు కొంటా. లేదు అని అంటావా, ఈఎంఐలోనే కారు కొంటా. కానీ నాకంటూ ఒక స్థితి ఉండాలి, దాన్ని హ్యాపీగా మెయింటైన్ చేయాలి నేను దాన్ని. అప్పటి వరకు జస్ట్ వెయిట్ అండ్ సీ. ఈ స్థితి రాబట్టి నేను పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ, నా డెప్స్లో ఉన్నాయో మెల్లగా క్లియర్ చేసుకుంటూ నేను బ్యాలెన్స్గా నేను ఉన్నాను. అదే ఇప్పుడు నాకు ఈఎంఐలో ఒక్కొక్క 2 కోట్ల రూపాయలు ఇల్లు ఈజీగా వస్తుంది నాగరాజు. ఉన్న ఇల్లు అమ్మి పారేసుకొని నేను ఒక 4 కోట్లు కొనుక్కొని, నేను ప్రియా చౌదరి కాబట్టి వద్దు, ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు అవసరం లేదు, నాకు ఒక పెద్ద విల్లా కావాలని చెప్పేసానంటే నాకు ఈఎంఐలు వస్తాయి, లోన్లు వస్తాయి, అన్నీ వస్తాయి, ఎవ్రీథింగ్ వస్తాయి. నాకు అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా దండుగా ఉన్నారు. తీసుకొని కూర్చున్న తర్వాత నా పరిస్థితి ఏంటమ్మా? ఇచ్చేవాళ్ళు ముందు నా వెనక ఏ డెప్స్ లేవు కాబట్టి ఇస్తారు. ఇచ్చిన తర్వాత పీక్కోవడానికి మొదలుపెట్టిన తర్వాత ఆ స్థితిని నేను తట్టుకోవాలి కదా. తట్టుకోలేకపోతే ఏమవుతుంది? అదే విల్లాలో ఊరేసుకొని కూర్చోవాలి. అదే కారు టైర్ కింద చూసుకోవాలి. అవసరమా ఇవన్నీ? ఫాల్స్ ప్రెస్టేజెస్. యువత మానండి. మానకపోతే ఇవాళ బాగుంటుంది, రేపు బాగుంటుంది, ఒక 5 ఏళ్ళు బాగుంటుంది, ఒక 10 ఏళ్ళు బాగుంటుంది. మీ ఆరోగ్యం క్షీణించిన తర్వాత, మీ వయసు క్షీణించిన తర్వాత మీకు మీ కుటుంబానికి మింగడానికి మెతుకులు కూడా పుట్టవు ఈ ప్రపంచంలో. అదొక్కటి మాత్రం చెప్తున్నాను నాగరాజు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.